ఇప్పుడు మీరు చెప్పారు భగవద్గీత అని చెప్పారు. సో, మనం గీతలో చూసినా, పురాణాల్లో చూసినా చాలా వరకు మీరు చెప్పిన రామజపం. రాముడు 14 ఏళ్ల వరకు తల్లిదండ్రులకు దూరంగానే ఉన్నాడు. గురుకులంలో, ఆశ్రమంలో పెరిగాడు. కానీ చాలా గొప్ప వ్యక్తి. రాముడు అంటే గొప్ప వ్యక్తిగా తయారయ్యాడు. సో, ఇప్పుడు ఆ ఆశ్రమ పాఠశాలలు, ఈ హాస్టల్స్, రెసిడెన్షియల్స్ ఇన్ ద నేమ్ సేమ్. అప్పటి ముని పాఠశాలలే ఇప్పుడు హాస్టల్స్‌గా మారినాయి. సో, అప్పుడు విధానాన్ని కాదని ఇప్పుడు పిల్లల్ని ఇంట్లోనే పెట్టుకొని టీవీ చూపెట్టి, మొబైల్ చూపెట్టి, ఆటలు ఆడిపించి, ఇంట్లో గొడవలు వినిపించి, కుటుంబము, రచ్చ అదంతా వాళ్ళ మైండ్‌కి ఎక్కిస్తున్నామా? లేకపోతే పేపరింగ్ పేరుతోటి కుటుంబ విలువలకు దూరం చేస్తున్నామా? అమేజింగ్ క్వెషన్ అండి. సీ అప్పటి కాలం, ఇప్పటి కాలం కంపారిజన్ చేసుకొనే వద్దు. ఎందుకంటే అప్పుడున్న ఎన్విరాన్మెంట్ డిఫరెంట్. అప్పుడు టీవీలు ఉన్నాయా, ఫోన్లు ఉన్నాయా? లేవు. అప్పుడు గురూస్ అంటే ది బెస్ట్ గురూస్ ఉండేది. బట్ ఇప్పుడు కమర్షియలైజ్ అయ్యారు. వాళ్ళకు కూడా కొంచెం ఫ్రీ అవ్వాలి. ఇప్పుడు 10 సార్లు మంచిగా చెప్తే వింటాడేమో, అదేదో ఒక్కసారి కొట్టినా కూడా వింటాడు కదా. కొట్టడమే ఈజీ కదా, భయపెట్టడమే ఈజీ కదా, రాసేస్తాడు ఏదో ఒకటి అనే ఇంటెన్షన్ లో ఉన్నారు. అప్పుడు చాలా జెన్యూన్ గా ఉండేది. ఒక మనిషిని రూపుదిద్దాలి అని అంటే ఎంతో ఎఫర్ట్స్, పేషెన్స్ ఉండేది. ఇప్పుడు లేదు అది. ఎన్విరాన్మెంట్ చాలా చేంజ్ అయింది, మైండ్ సెట్స్ చేంజ్ అయ్యాయి, మన లైఫ్ స్టైల్స్ చేంజ్ అయ్యాయి, మన ప్రయారిటీస్ చేంజ్ అయ్యాయి. సో కంపారిజన్ వద్దు. అప్పుడు ఇప్పుడు చాలా డిఫరెంట్. అప్పుడే గురుకులంలో ఉన్నప్పుడు ది బెస్ట్ పీపుల్తో ఉన్నాడు. ఇప్పుడు ది బెస్ట్ పీపుల్ అని ఎవరిని చెప్తారు చెప్పండి మీరు? హాస్టల్లో ఎంతో మంది ఉండొచ్చు, సెక్యూరిటీ కూడా లేదు. ఒకవేళ అమ్మాయిలు అయితే ఎన్నో కేసెస్ చూస్తున్నాం. అవన్నీ వద్దు కదా మనకి. ది బెస్ట్ ఇంట్లోనే ఇస్తే సరే. మీకు టైం లేదు, ఏదైనా మంచి స్పోర్ట్స్ క్లాసెస్లోనో, డాన్స్ క్లాస్లోనో ఏదో ఒక క్లాస్లో జాయిన్ చేసేయండి. ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటాడు. ఇందాకన్నా DMIT టెస్ట్ అని, అది చేయించండి. వాళ్ళకి ఎబిలిటీ ఎక్కడ బాగుందో తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి దాన్ని నర్చర్ చేయండి.